ఏమిటమ్మా అంత శ్రద్ధగా చూస్తున్నావు? ఎవరి ఫోటోలు అవి? రండి సమయానికి వచ్చారు. వీటిలో ఏ ఫోటో సెలెక్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నాను. మా శాంతి తగిన కురవాణ్ణి చూసి మీరే సెలెక్ట్ చేయండి. మై గాడ్, నేను శాంతి తగిన కురవాణ్ణి సెలెక్ట్ చేయటమా? ఇంకా నయం, ఇందులో నేను ఎవరిని సెలెక్ట్ చేసినా చిచ్చే ముసలి సెలెక్షన్ అని మీ అమ్మాయి ఏసి నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా, ఎందుకని మంచిది, మీ ఆయన నువ్వు కలిసి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. హలో, ఏమిటవి? సమయానికి వచ్చావు కోడలి పిల్ల. ఇదిగో ఈ ఫోటోలు చూసి ఇందులో నీకు నచ్చిన కురవాణ్ణి సెలెక్ట్ చేసుకో. ఫోటోలు చూసి సెలెక్ట్ చేయడం కాదు, మనసులు కలిస్తేనే చేసుకోవాలి. ఏమిటా తొందర? మనసులు కలవడం విషయం తర్వాత, ముందు ఆ ఫోటోలు చూసి నీ నచ్చిన కురవాడు ఎవరో చెప్పు. ఫోటోలు చూడడం దేనికమ్మా, మనసులు కలిస్తే ఏ ఫోటోలు అక్కర్లేదు. శాంతి, ఏమిటి మమ్మీ ఇవాళ నీ మాటలేమిటో నాకు కొత్తగా వినిపిస్తున్నాయి. ఎన్నుడు రాని సందేహం కలుగుతుంది. నువ్వు ఎవరికైనా మనసిచ్చావా? నా దగ్గర సిగ్గేమిటి, నీ మనసులోని మాట చెప్పు. డాడీతో నేను మాట్లాడతాను, సరేనా? బేబీ, నువ్వు మనసిచ్చావంటే అతడు అన్ని విధాలా యోగ్యుడై ఉంటాడు. ఎవరతను? ఊరేమిటి, పేరేమిటి? నాకు తెలియదు డాడీ. తెలీదంటే పోనీ అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. ఎన్నాళ్ళని మీకు పరిచయం? 3 నెలలు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? రోజు కలుసుకుంటూనే ఉంటాం. ఇవాడడానికి నాకు నిమిషం పట్టలేదు. రోజు కలుసుకుంటున్నా, ఇవాడడానికి ఆ నిమిషం టైం దొరకలేదా? ఊరుకో బేబీ, మీ మమ్మీ మాటలేం పట్టించుకో. నువ్వు మనసిచ్చిన అదృష్టవంతుని రేపు మన ఇంటికి తీసుకురా. అన్ని వివరంగా అడిగి నీ పెళ్లి నేను జరిపిస్తాను. గోపాలరావు, చివరకు నీ భార్యా బిడ్డలకు ఏమేమి కలుసుకుంటా పోయావు కదా. మీకు తెలియంది ఉంది అన్నయ్య గారు. అన్నం తినే ఇంటికే కన్నం వేసినట్టు ఆ రంగనాథం మా ఫ్యాక్టరీలో కూలీగా చేరి ఆయన మాయ చేసి ఫ్యాక్టరీ రాయించుకుని కోటీశ్వరుడయ్యాడు. నాకు తెలుసు చెల్లెమ్మ, నువ్వేం బెంగ పెట్టుకో. నీ ఫ్యాక్టరీ మళ్ళీ నీ చేతుల్లోకి వచ్చేట్టు చేయటం నా బాధ్యత. రాజేష్ చాలా చురుకైన వాడు, నేను చెప్పినట్టల్లా వింటాడు. సక్సెస్ అంకుల్, సక్సెస్. మీరు చెప్పినట్టే చేశాను. ఆ రంగనాథం కూతురు నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోవచ్చు. వెల్ డన్ మై బాయ్. నీ తెలివితేటల మీద నాకెప్పుడూ నమ్మకం. నువ్వు ఇప్పుడు పని చేయాలి. ఆ రంగనాథం గారి ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగం సంపాదించాలి, ఎంత చిన్నదైనా సరే. ఇక చూసుకో, నిన్ను ఆ రంగనాథం గారి కుర్చీలో కూర్చోబెట్ట. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. మా డాడీ ప్లాన్ వేశాడంటే విష్ణు చక్రం విసినట్టే. రావి మొక్క మొలిచిందంటే రాజభవనం అయినా సరే కూలిపోక తప్పదు. మీకోసం ఎవరో కుర్రోడు వచ్చారు సార్. పర్మిషన్ తీసుకుని వస్తాను, లోపల చూసుకుని వచ్చేస్తాడు సార్. అడుగు సార్. నా పేరు రాజేష్. మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం కావాలి. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ని. ఉద్యోగం కోసం వచ్చిన వాడివి. ఇలా డిమాండ్ చేయడం పద్ధతి కాదు. నాకు డిమాండ్ చేసే హక్కు ఉంది. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోపాలరావు గారు కొడుకుని. అలాగా? ఈ విషయం ముందే తెలిస్తే నువ్వు ఇక్కడికి రాకుండానే నీకు ఉద్యోగం ప్రొవైడ్ చేసి ఉండేవాడిని. నేను ఇవాళ ఇంతటి వాడిని కావడానికి కారణం మీ నాన్నగారు. వర్క్స్ మేనేజర్ గారితో చెప్పి ఇతను మన ఫ్యాక్టరీలో వర్కర్గా చేర్పించండి. అదేమిటి, నేను గ్రాడ్యుయేట్ని, వర్కర్గా చేరమంటారేమిటి? మీ నాన్నగారు నన్ను పైకి తీసుకొచ్చింది అక్కడి నుంచే కనుక ఎగిరి ఎవరెస్ట్ శిఖరం చేరుకోవాలనుకోవడం పొరపాటు. ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి. ఆపరేటర్, బయట ఏమిటా కేకలు అరుపు? వాళ్ళకేం తెలుసు, మేం చెబుతాం. మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్నే ఆపద సమయంలో ఆదుకొని కాపాడటానికి. మేం తలుచుకుంటే మీ వర్కర్లు చేసే సమయం నిమిషాల్లో ఆపగలం. ఎలా? మీరు మాకు 5 లక్షలు ఇస్తే చాలు.
అది వాళ్ళకి పనిచేసి వాళ్ళని మన వైపు తిప్పుకుందాం. ఐ డోంట్ అలౌ మై వర్కర్స్ టు బి పర్చేజ్డ్ బై బ్రోకర్స్ లైక్ యూ. నీ పేరు చెబితేనే వర్కర్లు నిప్పులు కక్కుతున్నారు. ఈ ఆవేశంలో వాళ్ళు నిన్ను నీ ఫ్యాక్టరీని నేలమట్టం చేయగలరు. మా మాట విను. నేను ముందే చెప్పాను, నాకు నా వర్కర్ల మధ్య మీలాంటి తగుల్బాజీ దళారీలు అక్కర్లేదని. నా వర్కర్ల సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైతే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాను. లేకపోతే నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. వెళ్ళకపోతే ఐ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఈ వర్కర్లతో వ్యవహారం నువ్వు అనుకున్నంత సులభం కాదు మిస్టర్. ఆడపిల్లలు లేవదీసుకోవడం కాదు మిస్టర్. Shut up and get out! అదిగో వస్తున్నాడు. మిమ్మల్ని మా నాన్నని మోసం చేసి ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకున్న రాక్షసుడు. ఎవడా కొత్తకొచ్చింది? ఎవడు? ఎవడా కొత్తకొచ్చింది? ఎవరు మాట్లాడే? ఎవడా కొత్తకొచ్చింది? ఎవరైతేనే నువ్వు మాలాగా కూలీగా చేరి ఈ ఫ్యాక్టరీ చేజిక్కించిన అబద్ధమా? ఈ నక్క వినాలతో మా నాన్న నమ్మించి ఈ వర్కర్లకి మాయమాటలు చెప్పి ఈ రోజు ఫ్యాక్టరీ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. అబద్ధమా? అదే అబద్ధమైతే ఆనాడు రోడ్ల మీద రౌడీగా తిరుగుతూ మాలాగా కూలీగా చేరిన వాడివి ఈనాడింత కోటేశ్వరుడు ఎలా కాగలిగావు? రైట్. ఇప్పుడు మీరు సమ్మె చేస్తున్నది నేను బాగుపడ్డాననా, మీరు బాగుపడ్డానికి నేనే ప్రయత్నం చెయ్యలేదనా? ఏం చేసావు? ఈ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు. మీ అందరి నిర్ణయం కూడా ఇదేనా? ఆల్ రైట్. మీ కోరికలు న్యాయసమ్మతమైనైతే నేను తప్పకుండా తీరుస్తాను. మెమరాండం ఇవ్వండి. ఇది మా వర్కర్స్ యూనియన్ మెమరాండం. ఇది మా వర్కర్స్ అసోసియేషన్. ఇది మా కార్మిక సమితి మెమరాండం. సారీ కామ్రేడ్స్, దీన్ని నేను ఆత్మరక్షణ కోసం ఉపయోగించలేదు. మీ ఆవేశాన్ని అదుపులో పెట్టడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాను. నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంకా అన్యాయం చేశారనుకుంటే మీలో ఏ ఒక్కరైనా ఈ రివాల్వర్తో నా ప్రాణాలు తీయడానికి అధికారం ఇస్తున్నాను. టేక్ ఇట్. ఏం తీసుకోరే? మీరు తీసుకోలేరు. మీకు న్యాయం జరగాలని అడగడానికి ఇన్ని గొంతులు అక్కర్లేదు. ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేసే వారికి ఇన్ని యూనియన్లు అక్కర్లేదు. ఎస్, మీరన్నట్టు నేను తాగుబోతుగా తిరుగుబోతుగా తిరిగిన మాట నిజమే. నేను రౌడీగా పుట్టాను, రౌడీగా పెరిగాను, రౌడీగా తిరిగాను. అది నా తప్పు కనుక ప్రభుత్వం ప్రశ్నించింది, శిక్ష వేసింది. ఆ శిక్ష ఏనాడు అనుభవించాను. ఇప్పుడు నన్ను అడిగే హక్కు మీకు లేదు. నేను మీ అందరిలాగే ఫ్యాక్టరీలో చేరాను, చెమటొచ్చాను, కష్టించి భార్య బిడ్డల్ని పోషించుకున్నాను. అది నా జన్మ హక్కు. కాదని ఇప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. కీర్తి చేసిన గోపాలరావు గారు నన్ను అభిమానించిన మాట నిజమే. కానీ వారి అభిమానాన్ని నేను దుర్వినియోగం చేయలేదు. అప్పుల్లో మునుగున్న వారిని దివాలా తీయకుండా అడ్డుపడ్డాను. వారి అప్పులన్నీ తీర్చాను. ఈ ఫ్యాక్టరీని మూత పడేయకుండా నిలబెట్టాను. మీ అందరి కుటుంబాలను పత్తులతో మాడిపోయే ప్రమాదం నుంచి తప్పించాను. మీరు నేను అందరం బాగుండాలని ఈ ఫ్యాక్టరీని నడిపించే బాధ్యతను ఎత్తున వేసుకున్నాను. నా నిజాయితీని ప్రశ్నించే హక్కు మీకు లేదు. యు హావ్ నో రైట్ టు క్వశ్చన్ మై సిన్సియారిటీ. ఈ నిజాలన్నీ నిన్నగాక మొన్న కళ్ళు తెలిసిన వాళ్లకు తప్ప మీలో చాలా మంది పెద్దలకు తెలుసు. కాదంటారా? అన్నీ తెలిసిన వాళ్ళు కూడా కొందరు నిజాన్ని ఒప్పుకోలేని సంకుచిత స్వభావంలో ప్రోత్బలంతో నన్ను స్వార్థపరుడని వేలెత్తి చూపుతున్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్. ఏ ఇతర సంస్థలోనూ నేను అధిక వేతనాలు మీకు ఇస్తున్నాను. ఎక్కడా లేని ప్రత్యేక సౌకర్యాలు మీకు కల్పించాను. మీకు ఉచిత బీమా సౌకర్యాలు, ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీలే కాకుండా మీ కార్మిక సంక్షేమ నిధికి 5 కోట్లు కేటాయించాను. అంతేకాదు, ఫ్యాక్టరీలో వచ్చే లాభాలలో 60% బోనస్ గా బ్యాంకులో జమ కడుతున్నాను. నేను చెప్పింది అబద్ధం అయితే ఇంకా మీరు నన్ను స్వార్థపడనుకుంటే ఆ రివాల్వర్తో నన్ను కాల్చి చంపండి. మిస్టర్ రావు, ఇదిగో మీకు శాశ్వతమైన ఇళ్ళు,
మీ పిల్లలకు ఉచిత విద్యాలయాలు, మీ కుటుంబాల ఆరోగ్యం కోసం ఆసుపత్రులు, అన్ని సౌకర్యాలుండి కాలనీ కట్టిస్తున్నాను. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పటికీ మీరు నన్ను స్వార్థపడాలనుకుంటే ఆ రివాల్వర్తో నన్ను కాల్చి తప్పండి, నా రక్తంతో ఈ ఫ్యాక్టరీ కడిగేయండి. క్షమించండి బాబు, తొందరపడ్డాం. మీరు ధర్మాత్ములు బాబు గారు. నాకు తెలుసు ఇది మీకు పుట్టిన బుద్ధి కాదు. మీరు మేము పచ్చగా ఉంటే సహించలేక ఆ గాజ కింద పందికొక్కు లాంటి స్వార్థపరులాడిన నాటకం.